హాయ్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నాకు ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రోకలీ గ్రేవీ, చీజ్ గ్రేవీ అండ్ ఫ్లేవర్డ్ రైస్ చేశాను. దానికోసం ఫస్ట్ కొన్ని బ్రోకలీలు తీసేసుకొని మనము వాటిని ఒక 5 minutes బాయిల్ చేసుకున్న తర్వాత మనము వాటిని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని బ్రోకలీ అండ్ 1/2 cup పన్నీరు అండ్ కొన్ని క్యాష్యూస్ సోక్ చేసుకున్న ఆల్మండ్స్, కొంచెం వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసేసుకొని మనం నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఒక 70% కుక్ అయ్యే వరకు సాట్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసామనుకోండి, మనకి అవి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, అందుకోసమని వేసాను నేను. కొంచెం కుక్ అయిన తర్వాత అందులో రెడ్ ఫ్లేక్స్ స్పైస్ కోసము, దాని తర్వాత ఇటాలియన్ లీవ్స్ ఉంటాయి, ఇటాలియన్ హర్బ్స్, అవి కొంచెం వేసేసుకోవాలి. లేదంటే మనము ఆరిగానో కూడా వేసేసుకోవచ్చు. ఇటాలియన్ హర్బ్స్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా హర్బ్స్ వేసేసుకున్న తర్వాత అండ్ రెడ్ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత కొంచెం కాసేపు ఒక 2 to 3 minutes ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా బ్రోకలీ పన్నీర్ది, ఆ గ్రేవీ వేసేసుకొని కాసేపు కుక్ చేసేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనము పక్కన కొంచెం ఫ్లేవర్డ్ రైస్ ఉంది కదా, అది ప్రిపేర్ చేసుకుందాము. ఇది కుక్ అవ్వడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కుక్ చేస్తున్నాను. ఇది కుక్ అయ్యేలోపు రైస్ కోసం మనం వేరే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసేసుకొని ఆరిగానో లీవ్స్ వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం మనకి ఇది బాగుంటుంది. ప్లెయిన్గా తింటున్నంత టేస్ట్ ఉండదు. అందుకోసము స్పైస్ కోసము మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది కదా, అవి వేసేసుకొని జస్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ వేసేసుకొని జస్ట్ కలిపెట్టేసుకోవడమే. నేను ఇక్కడ వైట్ రైస్ కాకుండా బ్రౌన్ అండ్ వైట్ రైస్ మిక్స్డ్ తీసుకున్నా, అందుకే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది. తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 minutes లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి గ్రేవీ కుక్ అవుతుంది కదా, అందులోకి ఒక 1/2 cup మనం చీజ్ తీసేసుకొని చీజ్ వేసేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చీజ్ వేసిన వెంటనే మనకి ఆ గ్రేవీ తిక్కుగా అయిపోతుంది కదా, అందుకోసము చీజ్ వేసేసిన తర్వాత జస్ట్ 2 minutes చాలు. పక్కన పెట్టేసుకుందాం, మనకి ఇంకా గ్రేవీ రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఇంకా రైస్ చేసేసుకున్నాం కదా, నేను ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి ప్లెయిన్ రైస్లోకి తింటే అంత టేస్ట్ అనిపించదు. ఇట్లా రైస్ చేసేసుకొని తిన్నామంటే ఫ్లేవర్డ్ రైస్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఇటాలియన్ ఫుడ్ అనేది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది, కాకపోతే ఎక్కువ స్పైస్ ఉండదు. మీకు ఎక్కువ మోర్ స్పైస్ కావాలంటే కొంచెం రెడ్ ఫ్లేక్స్ ఎక్కువ యాడ్ చేసేసుకున్నామంటే మనకి సరిపోతుంది.